సాధారణంగా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళాలంటే వందలు వేలు ఖర్చు అవుతున్న రోజులు ఇవి. అలాంటిది ఒక సినిమాని నిర్మించాలంటే లక్షలు కోట్లు అవుతున్న పరిస్థితి. కానీ ఆమె చేసుకుంటున్న కూలీ నాలకి వచ్చిన రూపాయికి కూడబెడుతూ ఇప్పటి వరకు తనకున్న యావత్ ఆస్తిని సైతం త్యాగం చేసి సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని చేస్తున్న కూలి పని, అదేవిధంగా హోటల్ పని వస్తున్న రూపాయి కూడా సినిమా రంగం వైపు పెట్టి చివరికి పూర్తి చేయడం కూడా జరిగింది. అసలు ఆ సినిమా రంగం వైపు ఎందుకు మరలారు, అసలు ఆ సినిమా ఎంతవరకు వచ్చింది, ఆ విశేషాలంటూ ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు నరసింహ దంపతులు. నమస్తే అమ్మ. సాధారణంగా కూలీ చేసుకున్నారు, ఒక రైతు కుటుంబం ఇది. వచ్చిన రూపాయి పాపాయితో ఏదైనా దాచిపెట్టుకోవడం, ఏదో బంగారం ఏదో కొనుక్కోవడం చేస్తారు. కానీ అసలు మీరు సినిమా వైపు చూడటం వరకు ఓకే, ఆకర్షితులతో అవుతారు. అసలు సినిమా నిర్మించాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఎందుకు చేయాలనిపించింది సార్. మాకు చేయాలని నేను అన్ని డబ్బులు దాచిపెట్టుకున్నా. మేకలు గొంతుల పొలము, రైతులు పని చేసుకుంటా, రైతు భారెత్తుగా చేస్తాం మేము పని చేసుకుంటా. అన్ని చేస్తే ఇల్లు తర్వాత దాచిపెట్టాను నేను అన్ని. ఒక ఉండికి పోసుకున్నా డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా. అతను ఏందయ్యా నేను సినిమా చేయాలనుకున్నాను. నేను అప్పుడు ఈ సినిమాకి పోయినా, ఇది బెమ్మం గారి జీవి చిత్ర చిన్నప్పుడు పెళ్లి గంటలకి పోయా. నేను పోతే ఆ సినిమా చూసిన కాడి నుంచి ఎప్పుడైనా సినిమా చేయాలి అనిపించింది నా మధ్యకి. మళ్ళీ పొట్టేలు పున్నమ్మకి పోయా. నేను పొట్టేలు పున్నమ్మకి కూడా పెళ్లి గంటలకే పోయా. మళ్ళీ ఒకసారి వచ్చినాక ఇద్దరం కలిసి పుట్టింటికి రాసి వెళ్ళని పోయాము. ఆడికి పోయిన కాడి నుంచి ఆమె ఏడుపు చూస్తే నాకు సినిమా చేద్దామని నా మధ్యలో ఉంది. తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు నేను సినిమా చేయాలని ఇన్ని డబ్బులు దాచిపెట్టుకున్నా. చేద్దామంటే ఈయన పిల్లోడు అందరు అరిసిండ్రు, నీకెందుకు ఆ సినిమా, నువ్వేం సినిమా చేయాలని, ఏంది ఎన్ని డబ్బులు కావాలి నీకెందుకని నన్ను బాగా అరిచారు వాళ్ళు. అరిస్తే మీరేమైనా చేయండి, నేను ఎవరికి సీట్ చిన్న సినిమా అని చేయించుకుంటా. ఒక ఆయన కన్నానికి వచ్చినప్పుడు చెప్పిండు నాకు, నేను అది చేయాలని నాకు పట్టుదల ఉంది, నువ్వు చేయాలా వద్దని కూడా మీరు వద్దన్నా నేను ఆగను అని చెప్పి నేను గట్టిగా మాట్లాడితేను ఇంకా నీ పట్టుదల మేము తీలేము అని చెప్పి అన్నారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి ఉన్నాక మళ్ళీ కొన్ని జీవాలు పోవాలో కొద్దిగా అమ్ముకున్నా. నేను అమ్ముకొని అవి కూడా వాళ్ళకి కొన్నిచ్చి కొన్ని నేను దాచిపెట్టుకున్నా. నువ్వు సొమ్ము చేయించుకోవా అని చెప్పి చాలాసార్లు తిట్టినా కూడా నేనైతే నాకు వద్దు సొమ్ము, నాకు సొమ్ము అవసరం లేదు, నేను ఏదైనా జనంలోకి పోవాలి, ఒక పని చేయాలి అని నాకు పట్టుదల ఉంది. అందుకు నేను చేయాలి అనిపించా. ఇంకా వాళ్ళు వద్దు అని వాళ్ళిద్దరు తగు ఆడుకొని గొడవ ఆడుకొని మా అబ్బాయి వెళ్ళిపోయింది. మా అమ్మ ఏడదేస్తుంది ఇన్ని డబ్బులు, మా అమ్మ ఇన్ని రోజులు కష్టం చేసి ఇంకా చేయాలంటుంది. ఇప్పుడు నుంచి అయినా కొన్ని సొమ్ము చేయించుకొని కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని శుభ్రంగా బతక్క ఆయన చెప్పి మా అబ్బాయి అని వెళ్ళిపోయిండు, తగులాడిపోయింది. డబ్బులు కూడా నీళ్ళు ఎవరి, నేనే ఏడ్చిపోయి ఒక 500 ఇచ్చా. 500 ఇస్తే నాకు వద్దమ్మంటే వద్దన్నాడు. బస్ స్టాండ్లో పోయి ఏడిసి నా చేతిలో పెట్టా. ఇంకా 500తో పోయి వదరా 2 సంవత్సరాలు అసలు మాకు కానరాలా, ఫోన్ చేయలా, ఏం లేదు, సైలెంట్ అక్కడే ఉండేసిండు. ఏందో అబ్బాయి రాలేదు, ఏంది అబ్బాయి రాలేదని చెప్పి నాకైతే రింబౌలు ఏడిపోతుంది. కానీ ఇంకా చూసి సాగి పెద్దవాడైపోయా అన్నీ చేస్తే వాళ్ళు ఫోన్ కానీ ఎత్తల. ఇంకా 2 సంవత్సరాలు దాటినాక అప్పుడు ఫోన్ చేసిండు వాళ్ళ నాన్నకి. చేసి మా అమ్మకి అంటే ఇచ్చిండు. ఇస్తే నేను మాట్లాడా, ఏం రవి ఇన్ని రోజులు పోయి అక్కడే ఉన్నావంటే, నేను రానమ్మా నాన్న అరిచిండు అని చెప్పి అన్నాడు. అంటే సరేలే అరిస్తే ఇంకెవరు అరుతారా, మేము అరగపోతా అని చెప్పి అరిచినా కూడా రాలా. మళ్ళీ 1 సంవత్సరం అంతా ఉండి ఇంక అప్పుడు వచ్చాడు. వచ్చినాక నేను చెప్పాయా, నేను ఆ రోజు సినిమా చేయాలనుకున్నా కదా, ఒక ఆయన అన్నానికి చెప్పిండు అందుకని చేయాలంటే వద్దంటే నువ్వు ఎందుకు బాధపడుతావు అనుకుంటున్నావు, నేను చేయాలయ్యా, నాకు చేయాలనిపించింది అని చెప్పి అన్నీ చెప్పేవరకు మా ఊరిసారిలో మరి ఎట్ట ఆగవు. మా నాన్నకు అడుగు, మా నాన్న వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న నీకెందుకు అసలు సినిమా, సొమ్ము చేయించుకొని చాలకుండా ఉండమని చెప్పుగా పడతాను. నువ్వేమైనా చెయ్యి, నేను చేయాల్సిందే, నేను చేయాలి, నేను చేసి చూడాలి చెప్పి. సాధారణంగా సినిమాలు చూసిన వాళ్ళు ఎక్కువ మంది హీరోయిన్ అవుదామనో, లేకపోతే యాక్టర్ అవుదామనో, లేకపోతే ఇంకోటో అని సినిమా రంగం వైపు వెళ్తారు. కానీ మీరు భిన్నంగా సినిమా నిర్మించాలని అనుకున్నారు. అసలు దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ముఖ్యంగా నాకు ఏం కారణం లేదు, వాళ్ళు చూసిన కానీ చేయాలనిపిస్తామండి, అంతే అంతే. నాకు అదే పట్టుదల పట్టి వీళ్ళేమో వద్దని వస్తా ఉంటారు. అరిసినా కూడా నేను చేయాల్సిందే, నేను ఇంకా కొద్దిగా కష్టం చేస్తా, మీరు చేసిన డబ్బులు వద్దు, నేనే కష్టం చేస్తా, నాకు అన్ని పనులు చేస్తాను, పొలం పనులన్నీ చేస్తా, ఏ పని ఏం చేస్తా, రైతు పని. మీరు ఎందుకు అరిచేది, నేను సంపాదించి మీకు ఇస్తా పని చేసి అంటే, నువ్వేం సంపాదించేది అది ఇది అని చెప్పి మీరు సంపాదించినట్లు దాచుకుంటా అని కూడా చెప్తాను నేను. వెంకటేశ్వర గారు,
కామన్గా ఇంట్లో భర్తకు తెలియకోకుండా ఒక 5,000 పెట్టి చీర కొంటేనే తన్నుకుంటున్న రోజులు, అరుచుకుంటున్న రోజులకి. కానీ ఈ పరిస్థితుల్లో సుమారు సినిమాకి ఎంత అయింది? ఒక 80 లక్షల దాకా అయింది. అసలు ఇంత ఖర్చు పెట్టి సినిమా వైపు వెళ్తుంటే మీరు ఒప్పుకోలేదు, చివరికి ఒప్పుకున్నారు. అసలు మీ కారణం ఏంటి? నేను కూడా ఏమో 10,000 5,000 దాచిపెట్టుకుంటుందిలే, ఏదో సొమ్ము బొమ్ము కొనుక్కుంటుందని నేను ఆలోచన చేసినా కానీ అంత అమౌంట్గా దాచిపెట్టుకున్న సంగతి నాకు ఇప్పుడు దాకా మొన్నటి దాకా కూడా చెప్పలేము అసలు. ఏంటంటే ఉన్నాయిలే నీకెందుకు అంటది. ఏం చేసి చూసేదానికి మనకి తోమ తెలియనప్పుడు సినిమా తీయడం అంటే ఇది అయ్యే పని కాదంటే, సరే ఉన్న కాడికి తీయని, తక్కింది ఏదన్నా కానీ చేసి నువ్వు సపోర్ట్ నువ్వు చేయి, ఆ సపోర్ట్ నేను చేసి ఖచ్చితంగా తెచ్చిస్తానని గట్టిగా నా మీద వాదన పెట్టుకుని. అయితే సినిమాకి సుమారు ఎంత అవుతాయి అని చెప్పి మీరు దిగారు సినిమాలో? చెప్పడం 70 నుంచి 80 లక్షల వరకు అవుతుంది అంటారు. ఆమెకు ఆల్రెడీ 50 లక్షల వరకు ఫోటో చేసి పెట్టుకుని ఉంది. ఇంక 20-30 లక్షలు పెద్ద సంగతి కదలేమని ఒక నిబ్బరం ఉంది. అవి అయిపోయినా కూడా సరిపోతే మళ్ళీ ఆడ కసిన వడ్డీలకు కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేసిన దాన్ని. అయితే ఇప్పుడు అదే నిదానం అవుతుంది. డబ్బులు అయితే ఒకసారి లేకపోయేసరికి ఈ కొరవ డబ్బుల కోసమే తిరిగి ఆడ చేసి మళ్ళీ చేసింది. అంటే ఈ సినిమా వ్యాపకం మీద అంటే మీరు నిర్మాత అవ్వాలని చెప్పేసి ఒక ఆశతోటో లేకపోతే ఒక కోరికతోటో లేక బలంగా ఉన్న జీవాల్ని పొలాలను కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఉన్నది నిజమేనా? నిజమే. పొలము 70 జీవాలు అమ్మాము. నేను మేకలు బర్రెలు 50-40 దూళ్ళు బర్రెలు మొత్తం 30 బర్రెలు ఉన్నాయి నాకు. పెద్ద బర్రెలు 50,000 బర్రెలు కొన్నాం. కొంటే 50,000 బర్రెలు అప్పుడు అవసరమైనప్పుడల్లా ఒక బర్రెని అమ్మేసినాం. ఒక్కొక్క బర్రెని అమ్మేసినాం. ఈయనైతే అన్ని బర్రెలు అమ్ముకొని ఏం చేస్తావు నువ్వు? అన్ని బర్రెలు అమ్ముతావన్నావు, ఏదో శిలమని అది రాకపోతే నువ్వేం చేస్తావు అంటే, నేను కూలి పని చేస్తాలే అని చెప్పా. నువ్వు ఏడ కూలి పని చేసేది? తగ్గిపోయేదాన్ని కానీ ఎలకాల నీకు టైం వచ్చిద్దా అన్నాడు. అంటే అందుకని నేను ఓట్లు పెట్టుకుంటాను, బర్రెలన్నీ అయిపోయినాయి, నేను బర్రెలు అమ్ముకొని ఓట్లు పెట్టుకొని ఓట్లు కానీ రోజు 1000 రూపాయలు 500 సంపాదించి పంపిస్తాను అని చెప్పి గట్టిగా వారిని అడిగితే నువ్వేంది చేసేదని చెప్పి ఆయన రాలి అసలు ఇక్కడికి. రాకపోతే నేను చేస్తాలే నీకెందుకని అలా చెరుకులు పెట్టుకొని అమ్మా. చెరుకులు అమ్మి చెరుకులు కాడించి ఇంక ఆయన వచ్చిండు. నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావని వచ్చినాక ఆయన చెరుకులు కాడించి నేను ఇక్కడ టిఫిన్ పెట్టుకున్నా. ముందు టిఫిన్ పెట్టుకొని టిఫిన్ అమ్ముకుంటే రోజుకి 4 కూడా తినకపోతే ఇదేం చేయాలి? 4 కూడా తినకపోతే నేనే డబ్బులు తేవాలని చెప్పి సంగటి సెలవు పెట్టాను. సంగటి పెట్టి సొద్దరొట్టు సంగటి చేసి 2 చికెన్ మటన్ అది తెచ్చండి. ఇక నాకు జనం బాగా డెవలప్ అవుతుంది. అంతలేకి దేవుడి దయ వల్ల, ఈ భూమి అమ్మ దయ వల్ల నాకు లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చాక సినిమాలు ఆపేసారు కదా. అప్పుడు ఆ లాక్డౌన్లో రూపాయి సంపాదించుకున్నాం. ఎక్కడ హోటల్ లేకపోతే మా హోటల్ బాగా తాగేసింది. అప్పుడు 5-6 లక్షల డబ్బులు అయిపోయినాయి. అప్పుడు రవి 5-6 లక్షలు సంపాదించిన రవి అక్కడే ఉండే అబ్బాయి ఆయన అని చెప్పి ఇచ్చి పంపించాం. ఆ రవిబాబు కూడా మీ అమ్మ వాళ్ళ పట్టుదలాలు ఉంది అని చెప్పి అన్నాడు ఆయన. అంతేనయ్యా, చేయాలన్నప్పుడు చేయాలి మేమని చెప్పి చేశామని చెప్పి ఆ 3 లక్షలు ఇచ్చినాక అది అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తారు మీరు, ఏడు తెస్తారని మళ్ళీ వాదిస్తే అక్కడ పొలం ఉంది మాది 3 ఎకరాలు. ఇంకేళ్ళు బట్టి నాకు పొలం అమ్మి డబ్బులు ఇవ్వి, నువ్వు పొలం అమ్మి డబ్బులు ఇస్తే సినిమా చేస్తాడు, ఇంకా 2 సంవత్సరాలకేం చేస్తాడు. 7 మనం ఖర్చులు పుచ్చుకొని 5 రూపాయలు 100 రూపాయలు వచ్చినా కానీ ఇస్తాను నేను అని చెప్పి గట్టిగా అడిగారు. నేను కూడా ఖర్చులా కలిగేస్తాను. ఇంత కష్టపడి సినిమా తీశారు. అసలు సినిమా పేరు ఏం పెట్టారు? దాంట్లో నటినట్లు మీకు ఏమైనా తెలుసా? అది కూడా పెద్దగా పూర్తి తెలియదు. ఆ సినిమా పేరు నాకు బాగా చదువు లేదు. మా అయితే ఆర్ఆర్ శర్మ పేరు ఏంది? స్యూరిటీ నాట్ 1 ఏదో ఉందని పేరు. ఆత్మ ఒకటి కాదు అని దెయ్యాల గురించి. ఇది మొత్తానికి పూర్తయింది సినిమా? పూర్తయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? రిలీజు వచ్చే నెలలో పెడదాం అనుకుంటున్నాం. నెలాఖరు ఇది ఓట్లు లెక్కింపోయింది కదా, అయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన. అసలు ముఖ్యంగా అసలు ఈ సినిమా నిర్మించడం ఆమె పట్టుదల పెట్టింది. చాలామంది కూడా అదే ఇందాక చెప్పిన విధంగా ఒక చీరకో లేకపోతే ఒక నగకో చాలా కష్టమైతే ఇన్ని లక్షలు, సుమారు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు. అసలు మీరు మనసును ఏ విధంగా దృఢపరుచుకున్నారు? అసలు ఏ విధంగా రాయి చేసుకున్నారు అనేది నాకే అర్థం కాదు. దేవుడు ఉన్నాడని ఒక నిబ్బరం, ఆమె మండిపట్టు. ఇది చేద్దామంటే ఇంకా చెయ్యాల్సి ఉందని. అది ఎవరు అడ్డం వచ్చినా నేను కూడా నెట్టి పక్కన పెట్టాను. ఇది వాటిలో పెట్టాలండి, వద్దు మనకి ఎందుకు ఆ కొండల్లో పెట్టి సాగుద్ది అంటే, నువ్వు ఊరక నాకు భయం లేకుండా నాకు ఆపోజిట్ అంతే. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. చెరుకులు అమ్ముకుంది, చెరుకులు కొద్దిగా నన్ను చెరుకులు కాడ కూర్చోబెట్టి సంగడాట్లు పెట్టింది. 15 రోజుల దాకా ఏమో మాకు కూలి కూడా లేదు. అక్కడి నుంచి మాకు ఒక సారాయి అమ్మను, బ్యాండ్ అమ్మను,
నిక్కచ్చుగా 10 మంది తిండిపోతుంటే మాకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కడుపు నిండుతుంది, మాకు రూపాయి వస్తుంది. ఈ ఎగసాయం ఇంత ఎగసాయం చేసినా కానీ దానికంటే కూడా నాకు ఏడే ఆనందం కనపడదు. ఎవరైనా రోడ్లు పోతుంటే పిలిచి అన్నం పెడతాం. డబ్బులు అంటే ఏదైనా భేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిచి అన్నం పెడద్దు. నేనైతే పెడితే వాళ్ళని మెలకం ఉంటా. ఏందమ్మా అందరికి పెడతానని చెప్పి పక్కన వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటారు. మాకు ఒక మనిషి వంట మనిషి వస్తారు ఒక ఆయన. అయినా అని వాళ్ళకి పెడితే మనకు దేవుడు పెడతాలేమంటది ఒకటే మాట. నేను కూడా ఆమె చెప్పిందని కాదనేది. బాగానే దేవుడి దేవాళ్ళు మాకు అన్నీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం జరుగుతుంది. 10 మంది కడుపు నిండా కూడి పెడతాను. మెయిన్ నా ఆలోచన 10 మంది కూడి పెడతాను, 10 రూపాయలు డబ్బులు మాకు వస్తాను. ఇది చాలు నాకు అనిపించింది. నేను 13వ సంవత్సరం నుంచి వ్యవసాయం చేసిన, బాగా చేసిన వ్యవసాయం కూడా. వ్యవసాయంలో రూపాయి తిన్నా నాకు మంచి పేరు ఉంది. పెదరకట్ల వెంకటేశ్వర్లు వ్యవసాయంలో అంటే ఎవరు వేయని పంటలు కూడా వేసి పండించాడు. నాకు అందరూ అనుకూలంగా ఉంటారు. బాగానే ఇట్లా జరుగుతుంది. సరే, ఈ సినిమాలో చలపతిరావు హీరో, యాక్టర్ చలపతిరావు వాళ్ళ అబ్బాయి రవిబాబు డైరెక్టరు, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాడు, అతను నటిస్తున్నాడని చెప్పేసి అన్నాడు. నిజమేనా? అసలు అతను ఏ విధంగా మీకు సహకరించాడు? బాగానే మాకు అనుకూలంగా చేసిండు. ఒక ఫైటింగ్ పెట్టిండు, ఏదేదో ఫైటింగ్లో కూడా బాగా నన్ను కూడా పెద్దయినా కూర్చుందరమైన పక్కన కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టి వేసారా? క్యారెక్టర్ వేసారా? కూర్చుందరం నన్ను కూడా దగ్గర కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి షూటింగ్ అయిపోయినప్పుడు 10 నిమిషాలు పక్కన కూర్చుంటారు. అప్పుడు పెద్దయినా రమ్మని నా దగ్గర కూర్చోబెట్టుకుంటారు. ఏం సంగతులు ఎందుకు చేస్తాను ఇట్లని, మేము ఎట్టటోళ్ళు సినిమా చేయాలి, మేము పెద్ద తలకాయలు ముద్దులో చేయలేక ఊడిపెట్టి ఉన్నామంటే ఏం తెలియదు సార్, అది అంతా కొద్దిగా అట్లా చేద్దామని అనిపించింది, చేస్తామని ఆయనతో కూడా నేను ఇదే మాట చెప్పాను. తర్వాత దీంట్లో నువ్వు కూడా ఏదో క్యాటర్ అయితే బాగుండాలి. నేను క్యాటర్ వేసాను సార్, వ్యవసాయం చెప్పు ఏదైనా చేస్తా, కానీ దానికి సంబంధించి తెలియదంటే ఒక ఊరు అక్కడ రాలేదు. ఆ రోజు కళ్ళు ఇచ్చే కార్మికుడిగా నన్ను అదే కళ్ళు అమ్మేవాడిగా పెట్టేది, చక్క బండి నెట్టే తలగొడ పెట్టి ఏదేదో చేయమన్నారు. నాకేం తెలియదంటే నువ్వు వరకు ఉండి మేమే అన్ని చదువుతామని చెప్పి అతను ఎవరో డైరెక్టర్ చెప్పినట్టు చేసిన దాన్ని చూసి విచిత్రంగా నవ్వాను జనం చేస్తుంటేనే. నీకేమనిపించింది? వాళ్ళందరూ నవ్వుతుంటే నాకు కూడా ఏదో బాగున్నట్టుగా అనిపించింది. ఈ తలగొడ్డ బాడీ గోసి పెట్టారు, ఇది అందరూ తగిలిచ్చారు, కళ్ళు పక్కన ఒకరు తగిలిచ్చారు, పక్కన ఒకరు తగిలిచినారు. పెద్దోడు వెళ్ళమంటారు, పెద్దోడేమో కళ్ళు వాళ్ళకి అమ్మమంటారు. ఇదేం సార్ నాకేంది అంటే ఏం కాదులే మీరు చెప్పినట్టు చెయ్యి అని వాళ్ళు చెప్పినట్టు అట్లే చేసిన. దాంట్లో కూడా అది కూడా బాగానే వచ్చింది. అయితే మీ పుణ్యం, మీ భారీ పుణ్యం అంటే మీరు కూడా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. అప్పుడు ఏమైనా అనిపించిందా ఇంకా సినిమాలో కొనసాగుదాము బాగుంది? మాకు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ వాటి మీద 10 మందికి అన్నం పెట్టాలి, మాకు 10 రూపాయలు సంపాదించుకోవాలి, మా లైఫ్ ఇక్కడే పోవాలి, అంతే, ఇంకేం చేయము. అన్ని రకాలుగా వ్యవసాయంలో అన్ని ఆరితీరు మేము ఇద్దరం కూడా. ఆ మిత్రం వేసిందంటే ఈ ఎకరాకి ఇన్ని గింజలు పడాలి, అన్నీ గింజలు వేస్తాయి, ఎవరు తట్టుకోలేరు ఆ మిత్రం వేస్తే. నేను సేద్యం చేసినంటే నా ఆయనకి వెళ్తే ఇంకా ఎవరు ఆపుకోవడానికి లేదు, నేను రోజు సార్లు కూడా కనుక్కుంటారు అంతే. ఆ తెగసేయం చేసేవారు దీని మీద ఆలోచన పడితే 10 మంది కూడి పెడతాను, మాకు 10 రూపాయలు వస్తాయి, ఇంతకంటే ఆనందం మాకు ఏది కనపడాల. సరేనమ్మా, ఏదైనా ఒక చిన్న పని చేస్తే ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే ఆడిపోసుకుంటుంటారు, చూటిపోటు మాట్లాడుతుంటారు. అసలు వీటికన్నిటికి భిన్నంగా అంటే ఆలోచించడానికి కూడా వీలు లేకోకుండా ఒక సినిమా నిర్మాణం వైపు మీరు వెళ్ళారు. మీకు ఎటువంటి సూటిపోటు మాటలు కానీ ఏమంటాం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎందుకమ్మా ఇది చేయటం అని చెప్పి ఎవరైనా సలహాలు ఇవ్వడం కానీ ఏం చేయలేదా? వాళ్ళు ఇంకా చేస్తుంటే మీరు ఎందుకు చేస్తుంటారు, వాళ్ళకి ఎందుకు ఎచ్చులు అది ఇది అని చెప్పి బర్రెలు కాసుకునే వాళ్ళకి ఎందుకు, మేకలు కాసుకునే వాళ్ళకి ఎందుకు, కొండ చెట్లలో తిరిగే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అన్నారు. ఈ ఓట్లు పెట్టేటప్పుడు కూడా కొండ చెట్లలో పెట్టి బాగా చేసిద్దామని చెప్పి చాలా మంది అన్నారు. అనుకుంటే ఎవరు అనుకుంటే నాకెందుకు, భూమి అమ్మని నమ్ముకున్నా, పైన భగవంతుని నమ్ముకున్నా, వాళ్ళిద్దరూ నాకు సాయం చేస్తారు. ఏనంటే ఆయనన్నీ నమ్ముకున్నా నేను, వాళ్ళిద్దరూ నాకు సాయం బాగా చేసిండ్రు కాబట్టి నేను డెవలప్ చేసుకుంటా పోతా ఉన్నా. నాకు దేవుడు అనేవాడు సాయంగా సాయంగా ఆయన నాకు డబ్బులు చేసినట్టే ఉన్నాడు, అందుకు కాబట్టి నేను చేస్తా ఉన్నా, నాకు వస్తా ఉన్నా, ఇట్లా వస్తా ఉన్నా, తెలుగు చల్లుతా ఉన్నా, ఊరుతా ఉంది. దేవుడు నాకు అదైతే మాత్రం సాయంగా చేసింది. సరే, ఇప్పుడు ఇంత సినిమా నిర్మించారు, త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ నిర్మాణ రంగం అంటే ఇప్పుడు మీరు నిర్మాతగా మీ కుటుంబం మొత్తం కూడా సినిమాలో ఉన్నారు, ఉన్నది అమ్ముకున్నారు, వచ్చేది పంపిస్తున్నారు, ఒక రూపాయి కూడా మిగుల్చుకొని చేస్తున్నారు. ఇంకొక సినిమా తీసే ఆలోచన ఉందా, లేకపోతే ఇది ఇలా కొనసాగిస్తారా? లేకపోతే సినిమా అయితే చేయగలిగితే శాతం దేవుడికి ఎంత శక్తి ఇస్తే, ఆయన శక్తి పెద్ద మా పండుగ
ఇక్కడే మాకు ప్రశాంతంగా ఉంది. మొన్నంటే ఆమె సరే చేసుకుంటానంటే వదిలిపెట్టేసాను, కానీ అప్పటికి 3 రోజులు గొడవ పెట్టుకున్నా, 15 రోజులు వాటగాడికి ఇక్కడ రాలేదు. అయినా నా పట్టు వదలనని గొడవ పెట్టుకుంటే సరే సినిమా అంటే మేము సామాన్యమైన వాళ్ళు చేసేది కాదు. ఎంత కష్టమైన పని ఇది, ఎంత డబ్బులు తగ్గిన పని ఇది లేదు పని. ఏడనుకో 10 మందికి పో పెడతాము, మాకు ఇదే కావాలి. ఆది చరిత్ర ఏమంటే రాదు ఎవరు మాతంగి ఉంటుంది కదా, మాతంగిని గురించి తీయాలనిపించింది మాకైతే. మాతంగిని గురించి సినిమా తీయాలి అంటే మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తారు కదా, మాతంగిలు వస్తారు కదా, వాళ్ళన్నీ విధములు చేస్తారు కదా, ఆమెను గురించి చేయాలని బాగా పట్టింది నాకైతే. రవి మాతంగిని తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెని చండాలంగా వాడుకుంటారు. తీసుకొచ్చిన గుడి పెద్దలు కానీ ఆ ఊర్లో పెద్దలు కానీ అనుకూలమైన వాళ్ళు అయితే 5-6 మంది ఆ రోజు ఎట్టంటే అట్లా చేస్తుంటారు. అయితే ఆమె వచ్చేటప్పుడు ఉన్నంత ఆనందం పోయేటప్పుడు కనపడదు. డబ్బు తీసుకుపోతున్న ఆనందమే కానీ ఆమె కాడ ఉన్నది ఏందమ్మా ఏంది ఈ పరిస్థితి అంటే, అయ్యా మా రాత ఏం చేసామని నాతో 2-3 ఏడ్చారు. అది మా బొల్లి వాళ్ళు పెట్టుకుని ఎగురుతుంటే మా అమ్మడి ఎగురుతామా, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు కాడ ఉండాలి. అట్లా అది కావాలని ఆమె చెప్పింది. అది కూడా నాకు ఇది కావాలి, స్టోరీ కావాలని ఐడియాలన్నీ అంటే నేను అన్ని చిన్నప్పటి నుంచి కథలు, క్షేత్రాలు ఇట్లా మామూలుగా పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు కాదు సినిమాలు ఇవన్నీ. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మామూలుగా భరతనాటకాలు ఇట్లాంటివి కదా చేసేది. ఇది మొత్తం అవి పొద్దున్న వరకు మేము అక్కడే కూర్చొని చూస్తుంటాం కదా, అందులో ఎన్ని అర్థమైపోతాయి కదా. అదే చదువు లేదు ఏం లేదు నాకైతే, కనీసం అట్లా తలకు కూడా పట్టుకున్నారు కానీ నేను నా మైండ్ అట్లా పనిచేసింది అంతే చేసింది. కాబట్టి నేను చేయాలి మా అబ్బాయి చెప్పిన. ఆ రవిబాబు కూడా ఎందుకో వచ్చాడు చేసింది. దేవుడి దయ వల్ల మాకు అన్నీ ఇప్పుడు మీరు అనుకున్న విధంగా మాతంగి కథని సినిమా చేశారు. మాతంగి కథ ఇప్పుడు ఈ సినిమా విజయవంతం అవ్వాలని మా ఆర్టీవీ తరఫున కూడా మీకు కోరుకుంటున్నాము. మీ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. దీంట్లో లాభాలు బాగా వచ్చిన తర్వాత మరొక సినిమా కూడా మీరు చేసి మరొకసారి ప్రజల ముందుకు రావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నామమ్మా. ఇది మొత్తానికైతే కేవలం ఆశ, ఒక చిన్న సంకల్పంతో జీవితంలో జరిగిన ఒక యథార్థ గాథను తెర మీదకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో కూడా వచ్చిన రూపాయిని కూడా సినిమా రంగం వైపు ఖర్చు పెట్టి ఎట్టకేలకు సినిమాని విడుదల చేసేదాని కోసం అయితే నరసమ్మ దంపతులు అయితే సిద్ధపడిన ఈ సందర్భంలో కూడా వారు సినిమా విజయవంతం కావాలని కూడా ఆ టీవీ తరపున కోరుకుంటూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.